నమస్కారం న్యూస్ 24 తెలుగుకు స్వాగతం. నా పేరు శ్రీ సౌజన్య. వార్తల్లోని ముఖ్యాంశాలు చూద్దాం. జర్నలిస్టులకు ఇళ్ల స్థలాలు కేటాయించాలని, అక్రిడిటేషన్ ఉన్న జర్నలిస్టుల పిల్లలను ప్రైవేట్ విద్యా సంస్థల్లో ఉచిత విద్య అందించాలని కోరుతూ ఏపీడబ్ల్యూజేఎఫ్, ఏపీబీజేఏ ఆధ్వర్యంలో జర్నలిస్టులు మదనపల్లె కలెక్టర్ ఎదుట నిరసన తెలిపి అధికారులకు వినతి పత్రం అందించారు. పొంగనూరు, మదనపల్లె, చౌడేపల్లి ప్రాంతాలకు చెందిన జర్నలిస్టులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా నాయకులు మాట్లాడుతూ జర్నలిస్టుల సంక్షేమ హామీలను ప్రభుత్వం వెంటనే నెరవేర్చాలని డిమాండ్ చేశారు. ఇటీవల జర్నలిస్టులపై జరుగుతున్న దాడులను తీవ్రంగా ఖండిస్తూ విధి నిర్వహణలో ఉన్న విలేకరులకు పూర్తి భద్రత కల్పించాలని మరియు దాడులకు పాల్పడిన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని కోరారు. చట్టాల్లో బిల్లులు తీసుకొచ్చేది వాళ్ళు కాబట్టి ఈ సమస్యలు ఎన్నో కానీ తీసుకొస్తూ వస్తున్నాం కానీ వాటిని ఇప్పటివరకు నెరవేర్చడం లేదు. ప్రత్యేకించి జర్నలిస్టులు రాత్రనక పగలనక కష్టపడి వారు ఉన్నటువంటి ముందే రాబోయేటటువంటి విపత్తులను రాబోయేటువంటి అన్యాయాల ముందునే వార్తలు రాసి సమాజ హితం కోసం పనిచేస్తున్నారు. కానీ ఆ విషయంలో జర్నలిస్టులు కనీసము నేడానికి ఇల్లు లేవు, గృహాలు లేవు. ఎప్పటి నుంచినో జర్నలిస్ట్ ఇళ్ల స్థలాలు కావాలని చెప్పేసి మా డిమాండ్స్ ముందు పెడతా ఉన్నాం. కానీ వాళ్ళకి ఇళ్ల స్థలాలు లేవు. ఆ విషయం మీద దయచేసి పాలకులు ఆలోచించాలి. మా యొక్క ప్రతి జర్నలిస్టుకు వర్కింగ్ చేసిన అందరికీ కూడా ఇళ్ల స్థలాలు కేటాయించాలని చెప్పేసి మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం ఏపీడబ్ల్యూజేఎఫ్ తరఫున. అదేవిధంగా జర్నలిస్టులకు హెల్త్ కార్డులు ఇచ్చారు కానీ సంపూర్ణ స్థితి లేదు. అందుకోసమే హెల్త్ కార్డు మరింత ప్రయోజనంగా రూపుదిద్దాలని చెప్పేసి మేము కోరుతా ఉన్నాం. అదేవిధంగా జర్నలిస్టులు రైల్వే పాస్ విషయంలో రైల్వే పాస్ ఇప్పుడు కూడా పునరుద్ధరించలేదు. ఎప్పుడు ఇంచుమించు 5 years అయింది ఆపేసి. ఇప్పుడు రైల్వే పాసులు లేవు. అదేవిధంగా జర్నలిస్టులకు కనీసం బీమా ఉండాలి. ఎందుకంటే రాత్రులుగా పగలుగా తిరుగుతుంటారు, ఎక్కడో తిరుగుతారు, వార్తల కోసం తిరుగుతూ ఉంటారు. కనీసం కుటుంబానికి సెక్యూరిటీ లేదు. కాబట్టి ప్రతి జర్నలిస్ట్కి యొక్క బీమా అనేది వర్తింపజేయాలని చెప్పేసి ఈరోజు మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. అదేవిధంగా జర్నలిస్టు పైన దాడులు, ఇంకా ఎంతోమంది జర్నలిస్టులు అసలు పడుతున్నారు. ఎక్కడ చూసినా వార్తలు రాస్తే దాడులు, ప్రశ్నిస్తే దాడులు, ఎదుగుస్తే చంపేస్తూ ఉన్నారు, తలానికి సంఖ్యలు వేస్తున్నారు. కాబట్టి ఈ జర్నలిస్టు పైన దాడులు అత్యంత హేయమైన చర్య. కానీ నిమ్మకు నీరెత్తినట్టు పాలకులు ఉన్నారు. ఇప్పుడు జర్నలిస్టు కుటుంబాలు చనిపోయారు, వాళ్ళ కుటుంబాల పరిస్థితి ఏంటి, వాళ్ళ పిల్లల పరిస్థితి ఏంటి? కాబట్టి ఈరోజు మేము అత్యంత ప్రాధాన్యత కలిగినటువంటి విషయం ఇది. దయచేసి జర్నలిస్టుల కోసం ప్రత్యేకమైన చట్టం తీసుకొని రావాలి, వాళ్ళ భద్రత కోసం ప్రత్యేకమైన చట్టం తీసుకురావాలని చెప్పేసి మేము నెత్తి నోరు కొట్టుకుంటా ఉన్నాం. రాష్ట్ర స్థాయిలో, జాతీయ స్థాయిలో కోరుతా ఉన్నారు. ఇప్పటికి ఏమనే మాత్రం వాళ్ళు నిమ్మకి నేర్చుకుని ప్రవర్తిస్తూ ఉన్నారు. కాబట్టి జర్నలిస్టుల కోసం ప్రత్యేకమైన చట్టాన్ని తీసుకుని రావాల్సిందిగా మేము డిమాండ్ చేస్తున్నాం. అదేవిధంగా జర్నలిస్టు పిల్లలకు స్కూల్లో రాయితీ కొన్ని చోట్ల చూస్తే ఆ రాయితీ విషయమై ఆ పిల్లలు కూడా ఆ స్కూల్లో 50% రాయితీ ఇవ్వాలని చెప్పేసి మేము డిమాండ్ చేస్తున్నాం. అదేవిధంగా జర్నలిస్టులు ఏపీడబ్ల్యూజేఎఫ్ ఎప్పటి నుంచో పోరాడుతుంది. ఈరోజు జర్నలిస్టుల ఉన్నతి కోసం, జర్నలిస్టు కొద్ది గొప్ప సాధించినటువంటి డిమాండ్ అన్నిటి కోసం ఏపీడబ్ల్యూజేఎఫ్, ఏపీజేపీ ఖచ్చితంగా జర్నలిస్టు కోసం పోరాడుతుంది. జర్నలిస్టుల కోసం ఎక్కడికైనా వెళ్తుంది, జాతీయ స్థాయిలో పోరాడుతుంది. కాబట్టి మా యొక్క న్యాయమైన డిమాండ్లు అన్నీ కూడా 14 డిమాండ్లు ఉన్నాయి. ఆ డిమాండ్లు అన్నింటినీ కూడా ఖచ్చితంగా పార్లమెంట్ సమావేశాల్లో కానీ ఖచ్చితంగా వాటిని ప్రవేశపెట్టాలి. మా యొక్క డిమాండ్లు న్యాయమైన డిమాండ్లు అన్నీ కూడా తీర్చాలని చెప్పేసి ఈరోజు ప్రభుత్వాన్ని మేము డిమాండ్ చేస్తూ ఉన్నాము. థ్యాంక్ యూ.